హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా, వరంగల్ హన్మకొండలో ఉంటాను. అండ్ అలాగే ఈరోజు మీ ముందుకి ఒక మారుతి 800 2008 2012 రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయిపోయింది, కంపెనీ ఫిట్టెడ్ గ్యాస్ ఉంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉన్నది. ఈ వెహికల్ యొక్క ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్. సో ఫస్ట్ అయితే మనం వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజు, లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోను మొదటిసారిగా చూసినట్టయితే, మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అస్సలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి 800 2008 మోడల్ 2012 రిజిస్ట్రేషన్ అయింది. ఈ వెహికల్ యొక్క పేపర్లు వచ్చేసి 2027 దాకా పేపర్లు ఉంటాయి. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్ లుక్. ఈ వెహికల్ అయితే 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుందో ప్రతి ఒక్కటైతే మీకైతే పిన్ టు పిన్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 40%గా టైర్లు ఉన్నాయి. సో చూసుకోవచ్చు మీరు, 40% టైర్లు ఉన్నాయి. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదు. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ఇంటీరియర్లు చూద్దాం. ఇంటీరియర్ ఎట్లుందో మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ యొక్క ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే మంచిగా నీట్గా ఎక్సలెంట్గా మెయింటైన్ చేసేయాలండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్. వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ అయితే ఉండయి. సో వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా కానీ రస్ట్ పరంగా కానీ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ లేదు, ఎక్కడ పెయింట్ పడలేదు, ఎక్కడ డెంట్ పడలేదు. అంత నీట్గా మెయింటైన్ చేసుకున్నారు. ఈ వెహికల్ యొక్క రీడింగ్ పరంగా చూసుకున్నట్టయితే 62,530 కిలోమీటర్లు తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అని చెప్పిండు ఓనర్ మనకు. ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది. సో ఇంటీరియర్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 4 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 5 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. ఏసీ వచ్చేసి చిల్డ్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఈ వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. అండ్ అలాగే మన డాష్ బోర్డ్ చూసుకోవచ్చు. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఎక్సలెంట్గా ఉంది. సో ఓవరాల్గా అయితే బండి అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైనా చిన్న ఫ్యామిలీకైనా మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్. సో ఇక్కడ కొంచెం లైట్గా మరక ఉన్నది. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా 4 ఒక 40% ఉంటాయి. సో బ్యాక్ సైడ్ మనం ఇంటీరియర్ చూసుకున్నా కూడా మంచిగా నీట్గానే ఉన్నది. రూఫ్ కూడా బాగానే ఉంది. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు ఈ వెహికల్కి. సో వెహికల్ అయితే బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. మారుతి సుజుకి 800 ఏసీ వెహికల్ ఇది. ఏసీ అయితే చిల్డ్ అంటే చిల్డ్గా ఎక్సలెంట్గా వస్తుంది. డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక మనం బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉన్నదో. చాలా అంటే చాలా ఎక్కడ కానీ రస్ట్ ముక్క కానీ రస్ట్ పీస్ కూడా లేదు ఈ వెహికల్కి. లైనింగ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి మిస్సింగ్ కానీ రస్ట్ కానీ ఏం లేదు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్. ఇటు డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైనా అండ్ అలాగే చిన్న ఫ్యామిలీకైనా చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది వెహికల్ ఇది. ఈ వెహికల్ యొక్క గ్యాస్ పరంగా చూసుకున్నట్టయితే కంపెనీ ఫిట్టెడ్ గ్యాస్ ఇది. సో స్టెపినీ వచ్చేసి ఇది స్టెపినీ మంచిగానే ఉన్నది. ఇది కొంచెం కవర్ వేసి ఉంది. స్టెపినీ అయితే బాగానే ఉంది. సో స్టెపినీ బాగానే ఉంది. కంపెనీ ఫిట్టెడ్ గ్యాస్ ఉంది. సో స్పీకర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇటొకటి 2 స్పీకర్స్ ఉన్నాయి. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ లేదు. సింగిల్ ఓనర్ వెహికల్ అంటే ఇది. సో మనం బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఓవరాల్గా అయితే బండి అయితే బందోబస్తుగా ఉన్నది. చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది కో డ్రైవర్ సీట్ కాడ వ్యూ. పెట్రోల్ అండ్ గ్యాస్తో నడుస్తుంది. ఇది వచ్చేసి పెట్రోల్, ఇది వచ్చేసి గ్యాస్. ఇటు సైడ్ టైర్ను చూసుకున్నా కూడా 4 40% టైర్లు ఉన్నాయి. సో పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే కంప్లీట్ అన్టచబుల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది. సో ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఈ బండికి అయితే రిమార్క్ అయితే లేదు. బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ నుండి కూడా మనం ఇంటీరియర్ రివ్యూ చూసుకున్నా కూడా కొంచెం నీట్గానే ఉన్నది. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే
చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నది వెహికల్. ఇప్పుడు మనం ఇంజన్ని స్టార్ట్ చేద్దాం, బానెట్ని ఓపెన్ చేద్దాం. ఇక ఇంజన్ని స్టార్ట్ చేసిన, బానెట్ని ఓపెన్ చేసిన, ఇక్కడ కదా జరిగా. సో ఫ్రెండ్స్, నేనైతే బానెట్ ఓపెన్ చేసిన, ఇంజన్ అయితే స్టార్ట్ చేసిన. మీరు ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. మనం ఇటు సైడ్ ఆపరాన్ని చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. వెహికల్కి వచ్చేసి ఎక్సైడ్ బ్యాటరీ ఉన్నది. ఇంజన్ చూసుకోవచ్చు, చాలా అంటే చాలా నీట్గా, ఇక్కడ కానీ ఎటువంటి లీకేజీలు అయితే లేవండి. బ్రహ్మాండంగా ఉన్నది ఇంజన్ కూడా. ఇంజన్ సౌండ్ చూసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇటు సైడ్ ఆపరాన్ని చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మంచిగా నీట్గా చూపెడతానో చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బండి అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు గేజ్ పుల్లను ఓపెన్ చేస్తా, యాక్సిలరేటర్ ఇస్తా. సో గేజ్ పుల్లను తీసిన, యాక్సిలరేటర్ ఇచ్చిన, మనకి కంప్రెషరు, బ్యాక్ కంప్రెషరు, స్మోక్ లాంటివి అయితే ఏం లేవు. సో ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. 2008 మోడలు, 12లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క పేపర్లు వచ్చేసి 27 వరకు ఉన్నాయి. మారుతి 800 ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్, వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2008 మోడలు, 2012లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క పేపర్ వాల్యూడ్ వచ్చేసి 2027 దాకా ఉన్నది. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. సో బండి అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నది. ఇప్పుడున్న ఓనర్లు వచ్చేసి ఫస్ట్ ఓనర్. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి, ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ₹1,00,000 చెప్తాడు. అక్షరాల ₹1,00,000 చెప్తాడు. ఈ ₹1,00,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుందండి, కొంచెం నెగోషియేషన్ ఉన్నది. అండ్ అలాగే మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. అండ్ అలాగే వెహికల్ వచ్చేసి డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకైనా లేకుంటే చిన్న ఫ్యామిలీకైనా మంచిగా నీట్గా అఫీషియల్గా ఉంటుంది. బండి కలర్ కూడా ఎక్కడ కానీ పెయింట్ కాలేదు, డెంట్ పడలేదు. బండి అంత నీట్గా ఉన్నది. సో బండిని అయితే అసలు మీరు చేసుకోకండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అయితే అసలు మిస్ కాకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.